వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాగర్ కర్నూలు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. వేసవి నేపథ్యంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇటీవలే అగ్ని ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ప్రధానంగా కార్చిచ్చు అటవిని దహించి వేస్తుంది. దీంతో ఆమ్రాబాద్ మండలం రాసనుల బావి వద్ద మాక్ డ్రిల్ చేపట్టారు. అన్ని ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సినటువంటి చర్యలపైన అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బందితో పాటుగా స్థానికులకు అవగాహన కల్పించారు. బావి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రాంతంలో వచ్చిందని చెప్పి ఆపోజిట్ లో వచ్చిందని చెప్పేసి సమాచారం వచ్చింది. మీ ఇమ్మీడియట్ గా ఒక ఫైర్ ఇంజిన్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అందరూ కూడా అలర్ట్ గా ఉండి ఇమ్మీడియట్ గా మనం అనుకున్న ప్రోటోకాల్ ప్రకారంగా లెట్ us స్టార్ట్ ద ప్రోటోకాల్ SOP. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో నాగర్ కర్నూలు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. వేసవి కాలం నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్చిచ్చు వల్ల అటవీ మొత్తం కూడా దహనమవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే అమరాబాద్ మండలం రాసనుల బావి వద్ద తాజాగా మాక్ డ్రిల్ నిర్వహించారు. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సినటువంటి చర్యలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన తక్షణమే స్పందించేటువంటి తీరుపైన కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. వేసవి కాలం ఎక్కువగా ఉండడం, భానుడి భగభగలు ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకునేటువంటి నేపథ్యంలో సాధారణంగా ధూమపానం చేసి చిన్నపాటి నిప్పు అక్కడ పెట్టిన అక్కడ వదిలేసిన సిగరెట్ లాంటివి స్మోకింగ్ చేసి అక్కడ పడేసిన వెంటనే దాదాపు ఎండిపోయి ఉన్నటువంటి ఆకుల ద్వారా అటవీ ప్రాంతం దహనమవుతున్న పరిస్థితులు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ ద్వారా తాజాగా ఒకవేళ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు ఏర్పడిన, అగ్ని ప్రమాదాలు సంభవించిన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన అవగాహన కల్పించారు. వెంటనే స్పందించాల్సినటువంటి తీరుపైన అప్రమత్తమవుతూ ఉన్నారు. మానవ ప్రేరితమైనటువంటి ఏదైతే విపత్తులున్నా లేదా సహజమైనటువంటి విపత్తులున్నా తీసుకోవాల్సినటువంటి చర్యలకు ముందుగా ప్రిపరేషన్ అనేది చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. సన్నద్ధత అనేది విపత్తు ఏదైతే నిర్వహణకు మరి ముఖ్యంగా నివారణకు కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. మనం చూసుకున్నప్పుడు కీలకమైనటువంటి శాఖల సమన్వయం కూడా ఈ మాక్ డ్రిల్లో కీ రోల్ పోషించబోతుంది. అటవీ శాఖతో పాటుగా రెవెన్యూ శాఖ, పోలీస్ సిబ్బందితో పాటుగా స్థానికులకు కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మాక్ డ్రిల్లో స్పందించాల్సినటువంటి తీరు అటవీ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు, రెవెన్యూ శాఖ నుంచి పోలీస్ శాఖకు వచ్చేటువంటి కంప్లైంట్లు కూడా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అన్ని శాఖల సమన్వయంతోనే కార్చిచ్చు లాంటి అగ్ని ప్రమాదాలను నివారించగలం అనేది మాత్రం ప్రజలకు కొంతవరకు అవగాహన కల్పించడానికి ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. తాజాగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో రాసనుల బావి వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఉరికి రావద్దు, కింద పడి ప్రమాదకరం ఎండాకాలం.